ఎక్సైజ్ మినిస్టర్ అట కదా. ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏమిటో తెలుసా? లిక్కర్ బాటల్ లిక్కర్ బాటల్ మంత్రి అట. మొత్తం అన్ని కాంట్రాక్టులు ఈయన బినామీలే అట. ఇప్పుడు ఆ లిక్కర్ షాపులలో బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, క్యాపిటల్, ప్రెసిడెంట్ మెడల్, డిఎస్సి అన్ని ఈయనయ్యాట కదా. బాగా సంపాదించాడు, అవునా? బాగా సంపాదించాడు. ఎస్సీ, దళితుడు, అంబేద్కర్ శిష్యుణ్ణి అని చెప్పుకుంటాడు కదా. మరి అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఏమిటి? మద్యం అమ్మడమా? అది కూడా కల్తీ మద్యం అమ్మడమా? బయట బ్రాండ్లు ఎక్కడా అమ్మనియారట కదా. మొత్తం అంతా వీళ్ళే తయారు చేస్తారట. అదేమో నాసిరకం మందు. మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే 25% ఎక్కువ మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? లేదు. అయినా అదే మద్యం అమ్మాలి, వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళ ఎంతకు అమ్ముతారో అంతకే కొనాలి. ఎక్కడైనా న్యాయం ఉందా? బయట క్వార్టర్ బాటిల్ 65 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు అమ్మా అని చెప్తున్నారు. నిజమేనా? నిజమేనా? మీ డబ్బులన్నీ లూటీ చేసుకుంటున్నారు. ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బటన్ నొక్కుతున్నా, బటన్ నొక్కితే డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారా? ఒకవైపేమో బటన్ నొక్కుతున్నారు, ఇంకో వైపేమో మద్యము లూటియే, చక్కెర లూటియే, నూనె, గ్యాసు, ఇసుక మొత్తం అన్నీ లూటియే. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు. పెట్రోల్, డీజిల్ ఇలాంటి అన్ని పెరిగిపోతూనే ఉన్నాయి. ఆఖరికి హౌస్ ట్యాక్స్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చింది కొంత, లాగేసుకుంటున్నది ఎంతో. అంటే ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. సరిపోయిందా? లెక్క సరిపోయిందా? 5 సంవత్సరాల క్రితం ఓట్లేశాం. ఏమిచ్చారు ప్రజలకు? నెత్తి మీద టోపీ పెట్టారు. పెట్టలేదా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పలేదా? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పెద్ద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీ మెడలు వంచి తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం పదండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు.